వై యామ్ ఐ నాట్ ఏబుల్ టు ఇంప్రూవ్ మై ఇంగ్లీష్? నేను చాలా ట్రై చేస్తున్నాను, అయినా ఇంగ్లీష్ నేర్చుకోలేకపోతున్నాను. ఎందుకు ఇలా జరుగుతుంది? చాలా కామన్ క్వశ్చన్ ఇది. ఇంగ్లీష్ నేర్చుకోవాలని ప్రతి మనిషికి ఉంటుంది, బట్ వెరీ ఫ్యూ పీపుల్ ఫైనలీ ఆర్ ఏబుల్ టు లెర్న్ ఇంగ్లీష్. వై ఇట్ ఈస్ సో? In this video, I'm going to share with you few commonly made mistakes while learning English. Let's understand this video. Mistake number 1. Being obsessed with grammar. Grammar పిచ్చి అన్నమాట. అసలు గ్రామర్ తప్ప ఇంకేది మాట్లాడరు. నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్, దిస్ పార్టిసిపల్, దాట్ పార్టిసిపల్, ఫోకస్ అంతా అక్కడే ఉంటుంది. అండ్ దానిలో ఒక లూప్లో మనం స్టక్ అయిపోతాం. మనం ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటాం కానీ ఇంగ్లీష్ ఎప్పుడు మాట్లాడాము. ఎస్ ఆర్ నో? దట్ ఈస్ వన్ బిగ్ మిస్టేక్ వాట్ పీపుల్ డూ వైల్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఆస్క్ యువర్ సెల్ఫ్ దిస్ వన్ సింపుల్ క్వశ్చన్: డూ యూ నో ద గ్రామర్ ఆఫ్ యువర్ మదర్ టంగ్? డూ యూ కేర్ అబౌట్ ద గ్రామర్ ఆఫ్ యువర్ మదర్ టంగ్? అజ్యూమింగ్ యూ స్పీక్ 3 లాంగ్వేజెస్, అజ్యూమింగ్ మీకు హిందీ వచ్చు, తెలుగు వచ్చు, తమిళ్ వచ్చు అనుకోండి. మీకు నిజంగా గ్రామర్ వస్తుందా 3 లాంగ్వేజ్కి? రాదు, అవసరం లేదు. ఫ్లూయెన్సీ వేరే, గ్రామర్ వేరే. ఒకవేళ మీరు తెలుగు పండిత్ అవ్వాలనుకుంటే తెలుగు గ్రామర్ నేర్చుకోవాలి. ఇంగ్లీష్ లెక్చరర్ అవ్వాలనుకుంటే ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవాలి. మాట్లాడడానికి ఇంగ్లీష్ గ్రామర్ దేనికి? దట్స్ మై క్వశ్చన్. యూ నీడ్ టు లెర్న్ ద ఫ్లూయెన్సీ, నాట్ ద గ్రామర్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. వన్ బిగ్ మిస్టేక్ ఈజ్ అబౌట్ బీయింగ్ గ్రామర్ ఫోకస్డ్. రాంగ్ థింగ్. డోంట్ డూ దాట్. ఫోకస్ ఆన్ ఫ్లూయెన్సీ. దీని గురించి ఒక సపరేట్ వీడియో ఆల్రెడీ ఉంది, అది మీరు చూడండి. దానిలో డీటెయిల్డ్గా నేను చెప్పున్నాను హౌ టు ఫోకస్ ఆన్ ఫ్లూయెన్సీ. ఓకే, దట్స్ ద ఫస్ట్ మిస్టేక్. గ్రామర్ అబ్సెస్డ్. సెకండ్ మిస్టేక్, ద మైండ్ సెట్ మిస్టేక్. ఐ యామ్ ఫ్రమ్ అ లోకల్ మీడియం బ్యాక్గ్రౌండ్. నా బ్యాక్గ్రౌండ్ తెలుగు మీడియం. నేను ఇంగ్లీష్ మాట్లాడలేను, ఇంగ్లీష్ నేర్చుకోలేను. ఒక చిన్న మైండ్ సెట్లో మనం ఉండిపోతాం. చాలామంది నా దగ్గరకు వస్తుంటారు, మంచి పొజిషన్లో ఉంటారు, మళ్ళీ దే ఆర్ మేనేజర్స్, టీమ్ లీడ్స్, ప్రొఫెషనల్స్. వాళ్ళు వచ్చేసి సౌరభ్, బికాస్ ఐ వాజ్ ఫ్రమ్ అ లోకల్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఐ కెనాట్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. దట్ ఈస్ ఓకే, దట్స్ ద పాస్ట్. ఆ మైండ్ సెట్లో ఇంకా కనుక మీరు ఉంటే యూ కెన్ నెవర్ స్పీక్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే నేను ఒక మంచి వక్తని, ఒక మంచి ఇంగ్లీష్ స్పీకర్ని నమ్మకం మీలో ఉండాలి, ఆ మైండ్ సెట్ ఉండాలి. ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ అనే మైండ్ సెట్ మీలో ఉండాలి. బట్ మీ మైండ్లో ఎలా ఉంటుంది? ఐఎమ్ అ వెరీ బ్యాడ్ ఇంగ్లీష్ స్పీకర్, ఐఎమ్ ఫ్రమ్ అ లోకల్ మీడియం బ్యాక్గ్రౌండ్, బికాస్ ఆఫ్ దట్ ఐ కెనాట్ లెర్న్ ఇంగ్లీష్. వెన్ యూ హ్యావ్ దట్ మైండ్ సెట్, నో మ్యాటర్ హౌ హార్డ్ యూ ట్రై, యూ కెన్ నెవర్ లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో సెకండ్ మిస్టేక్, ఓవర్కమ్ that obsession that I am from a local medium background. So what? Past is past. You cannot change your past. You cannot change your circumstances. Okay, but you can choose that I don't care, even though I'm from a local medium background, I can still learn English. I'm willing to learn English. I can learn English. ఆ మైండ్ సెట్ మీలో తెచ్చుకోండి. బికాస్ నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లోకల్ మీడియం బ్యాక్గ్రౌండే, బట్ తెలుగు చాలా బాగా మాట్లాడతారు, ఇంగ్లీష్ కూడా చాలా బాగా మాట్లాడతారు. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు తెలుగు నా మదర్ టంగ్ కాదు, అయినా నేను తెలుగు బాగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆ మైండ్ సెట్ నాకు ఉంది, నేను తెలుగు మాట్లాడగలను, అంతే. ఆ ఫియర్ లేదు, ఆ టెన్షన్ లేదు, ఆ వరీ లేదు. ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇన్ తెలుగు. సిమిలర్లీ ఆ మైండ్ సెట్ మీలో ఉండాలి, నేను ఇంగ్లీష్ చాలా ఈజీగా మాట్లాడగలను, ఈవెన్ దో ఐఎమ్ ఫ్రమ్ అ లోకల్ మీడియం బ్యాక్గ్రౌండ్. సెకండ్ మిస్టేక్ అది అనమాట, చాలా రెగ్యులర్గా చేసేవాళ్ళు. నేను లోకల్ మీడియం బ్యాక్గ్రౌండ్ నేను చేయలేను, బయటకు వచ్చేయండి ఆ మైండ్ సెట్ నుంచి. Third biggest mistake, they make learning English like a huge task. అదొక పెద్ద టాస్క్లా భావిస్తారు. ఎట్లా అంటే ఒక చాలా కష్టమైన పనిలా భావిస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వెన్ యూ ట్రీట్ సంథింగ్ వెరీ హార్డ్, యూ వోంట్ బీ ఇంట్రెస్టెడ్ టు డూ ఇట్. ఎస్, మనం దాని నుంచి తప్పించుకోవాలని ఆలోచిస్తాం, కానీ దాని వైపు ఎప్పుడు మనం వెళ్ళము. ఓకే, అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ ద థర్డ్ బిగ్గెస్ట్ మిస్టేక్. యూఆర్ టేకింగ్ ఇంగ్లీష్ లైక్ అ హ్యూజ్ టాస్క్. You're not making it playful. Just imagine when you were a small kid, you used to wait for the school to get over. Why? Because you love playing cricket, you love playing badminton, you love going on cycle with your friends and have that good time, because it was a playful task for you. You used to enjoy it. If you love dancing, you crave for dancing because you enjoy it. But చదువు వచ్చేసరికి మనం చాలా కష్టంగా భావించేది, because we don't enjoy it. సిమిలర్లీ ఇంగ్లీష్ని ఒక హ్యూజ్ టాస్క్లో చేయకండి, ఒక గేమ్లా ఆడుకోండి. ఇంగ్లీష్ని ఒక గేమ్లా ఉండాలి మీకు. యూ షుడ్ ట్రీట్ ఇంగ్లీష్ లైక్ అ ప్లేఫుల్ టాస్క్. వెన్ యూ హ్యావ్ దట్ ప్లేఫుల్ యాటిట్యూడ్, యూ విల్ లెర్న్ ఇట్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్, ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ డేస్, యూ విల్ లెర్న్ ఇట్. బట్ హ్యావ్ దట్ మైండ్ సెట్, హ్యావ్ దట్ యాటిట్యూడ్ that English learning is a playful task.
Okay, that's how you should learn English. Don't make it a huge barrier that it's a hard thing to learn. It's an easy thing to learn. So what you do is, మీరు న్యూస్ చూస్తున్నారనుకోండి, క్యాజువల్గా చూడండి. ఇంగ్లీష్ పాటలు క్యాజువల్గా వినండి. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు క్యాజువల్గా మాట్లాడండి. ఇంగ్లీష్ మూవీ చూసేటప్పుడు క్యాజువల్గా చూడండి. Treat it like a fun, not a big task. That's the third mistake which people do. Fourth common mistake done with English is people think that I have to be expert or I have to be perfect first, only then I'll start speaking. Wrong thing to consider. Perfection will never happen unless you start speaking. Assuming నేను కార్ పర్ఫెక్ట్ అయిన తర్వాత కార్ తీస్తా అంటే ఎలా అవుతుంది? వర్కౌట్ కాదు. మీరు ఫస్ట్ కార్ ఎక్కాలి, దానిలో కొన్ని తప్పులు ఖచ్చితంగా చేయాలి, స్క్రాచ్ కూడా పడతాయి లెఫ్ట్ రైట్, తర్వాతనే మీకు బండి వస్తుంది. ఇదొక ప్రాసెస్. సిమిలర్లీ ఇంగ్లీష్ ఇస్ అ ప్రాసెస్. థింక్ ఆఫ్ యువర్ మదర్ టంగ్. మీరు ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నారు, చిన్నప్పుడు పదాలు మాత్రమే మాట్లాడేది. మీ ఫ్రెండ్స్, మీ పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. అలా స్లోలీ పదాలతో పాటు మీరు స్లోగా సెంటెన్సెస్కి వచ్చి నౌ యూఆర్ ఏబుల్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ ఇన్ యువర్ మదర్ టంగ్. సిమిలర్లీ ఈజ్ విత్ ఇంగ్లీష్. భయపడకండి, టెన్షన్ పడకండి, పర్ఫెక్షనిస్ట్ యాటిట్యూడ్ తీసేయండి. కమ్ అవుట్ ఆఫ్ దట్ పర్ఫెక్షనిజం మైండ్ సెట్. స్టార్ట్ స్పీకింగ్ వాట్ ఎవర్ యూ నో వితౌట్ ఎనీ ఫియర్. And start talking to as many people as you can in English without worrying about what they will think. Fear of judgment. You have to come out of that fear of judgment. Only then you can improve your English. Perfection will happen over a period of time when you keep doing actions. Okay? So fourth step is overcome the perfectionist mindset. Start acting. Stop worrying about people. That's the step 4, which you have to overcome if you really want to improve your English. Fifth very important thing is not having the right environment around you of English. See, when you are learning Telugu, people around you are Telugu people. Assuming if you grew up in Telangana, you have Telangana accent. If you grew up in Andhra, you have Andhra accent. If you grew up in Rayalaseema, you have Rayalaseema accent. The reason is surroundings, the environment around you was that environment. That's the reason you speak that accent. Similarly, if you don't have an English environment around you, how will you improve in English? It's not possible. See, I understand that we cannot have foreigners around us right now, okay? But we can have people around us who speak decent English. Assuming you don't even have that. మన అందరికీ ఫోన్స్ ఉన్నాయి, ఓకే? ఈ ఫోన్లో ఖచ్చితంగా కస్టమర్ కేర్ నంబర్స్ ఉంటాయి. ఫోన్ చేసి ఇంగ్లీష్లో మాట్లాడండి, ప్రాబ్లం ఏముంది? ట్రై టు లిజన్ లాట్ ఆఫ్ వీడియోస్ ఇన్ ఇంగ్లీష్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. Go to YouTube and watch a lot of English videos, watch web series, watch movies. A lot of free content is available in English online. Go and watch. Create an environment of English around you. That's very, very, very important. As of now, that's the reason you're not able to learn English. Now, sixth and very important point. You're trying to learn English through Telugu. How will you do it? Please understand. I've seen many videos. In fact, మీరు కూడా చూస్తే ఈ వీడియోలో సగం నేను తెలుగులో మాట్లాడుతున్నాను మీకు అర్థం కావాలని. బట్ జస్ట్ ఇమాజిన్ ఇఫ్ యూ స్టార్ట్ లెర్నింగ్ ఇంగ్లీష్ త్రూ తెలుగు, హౌ విల్ యూ లెర్న్ ఇట్ మై ఫ్రెండ్? టు లెర్న్ ఎ లాంగ్వేజ్ యూ హావ్ టు లిసన్ దట్ లాంగ్వేజ్. తెలుగు నుంచి ఇంగ్లీష్ నేర్చుకోలేము, గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ వినాలి, ఇంగ్లీష్లో ఆలోచించాలి, ఇంగ్లీష్ని జీవించాలి. ఓకే? ఈట్ క్రికెట్, స్లీప్ క్రికెట్, డ్రింక్ కొని కోకోకోలా వినుంటాం, మనం అందరూ వినుంటాం కదా కోకోకోలా యాడ్. ఈట్ ఇంగ్లీష్, స్లీప్ ఇంగ్లీష్, డ్రింక్ ఓన్లీ ఇంగ్లీష్. ఆ మైండ్ సెట్లో మీరు వెళ్ళిపోవాలి. ట్రైంగ్ టు లెర్న్ ఇంగ్లీష్ త్రూ తెలుగు, యూ కెన్ నెవర్ బికమ్ అ ఇంగ్లీష్ ఫ్లూయెంట్ స్పీకర్. Please understand this. The reason I am speaking Telugu is for your convenience, but that's not required, to be honest, if you really want to learn Telugu or English. If you want to learn English, you should think in English. You should gather content in English. So these are the 6 mistakes which people do. And the last one which I'll share for you is only wish, never act. Just wishful thinking untadi. Are English improve అయితే చాలా బాగుంటుంది. ఆలోచన మాత్రం ఉంటుంది, యాక్షన్ ఎప్పుడు ఉండదు. చూడడం మళ్ళీ తెలుగు న్యూస్ చూస్తారు, మూవీస్ కూడా తెలుగు మూవీస్ చూస్తారు. ఫస్ట్ డే ఫస్ట్ వెళ్తారు, అందరూ ఎంజాయ్ చేస్తారు తెలుగు మూవీస్. ఇంగ్లీష్ చూస్తారా? చూడరు. ఓన్లీ విష్, నెవర్ యాక్షన్. సో మై ఫ్రెండ్స్, ఫ్రమ్ టుడే you have to fix this 7 things in your life if you really want to become a good English speaker. ఈ వీడియో మళ్ళొకసారి చూడండి, పెన్ పేపర్ తీసుకొని నోట్ చేసుకోండి 7 పాయింట్స్. మీ చుట్టంతా ఇది పెట్టుకోండి, ఒక పేపర్ అతికేయండి, మీ ఇల్లంతా అతికేసి ఇవన్నీ 7 పాయింట్స్ గుర్తు పెట్టుకోండి.
ఈ 7 మిస్టేక్స్ కనుక మీరు చేస్తే ఎప్పటికీ ఇంగ్లీష్ నేర్చుకోలేరు. నిజంగా నేను ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఈ 7 థింగ్స్ ఫిక్స్ చేసుకోండి. ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేయండి. 100% ఇంగ్లీష్ మీకు రాకుంటే you can change my name. I'm okay with it. My name is Saurabh Chari. You can put whatever name you like. But apply this, do it consistently for 2 months and let me know how it worked for you. This is how English can become easy for you. Apply these 7 steps. I hope you enjoyed watching this video. Please mention in the comment section what you felt and what is your biggest learning. And as I said, write down the 7 points, paste it around you and read it and apply it in your life. Your life can really transform. And I wish that you all become a good English speaker. That's my wish for you. With this I end. Thank you so much. I'll see you soon with a new video.